హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ థింక్ సో, అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడు ఎందుకు కొంచెం క్లారిటీ వస్తుంది ఆ వాయిస్, ఇంకా ఇన్ని రోజులు చాలా క్లారిటీగా వాయిస్ రాలేదు. సో ఇది తీసుకున్నా, సో మంచి క్లారిటీ వాయిస్ రావాలని కూడా. ఓకే, సో ఇప్పుడు ఒక విషయం అయితే మీకు క్లారిటీగా చెప్తున్నా. సో ఇదైతే మనం ఏదైతే చేస్తున్నాం, ఈ ప్రాజెక్ట్ అయితే ఇది జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసి మనకు కొంచెం వాళ్ళకి ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా మనం అన్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు నేను మీకు చూపించిన తమ్లైన్లో చూసిన ప్రకారం నేను ఎంత అన్ చేసుకున్నానో చూపిస్తాను. టోటల్ అర్నింగ్ ఈరోజు ఇది చూపిస్తాను జస్ట్ విజేత యాప్ ద్వారానే. ఓకే, సో విజేత యాప్ ద్వారాలో మీరు ఫస్ట్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తాను, సరేనా? సో ఎంత అర్న్ చేసుకుంటారంటే ఒక్క ఐడి మీద 20 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక నెంబర్ ఉందంటే 20 రూపాయలు. 20 రూపాయల భయ్యా ఏంటి ఇంత తక్కువ అమౌంట్ అనుకోవద్దు, 20 రూపాయలే. బట్ నువ్వు దిగిన తర్వాత నువ్వే అంటావు 20 రూపాయలు అయినా సరే నేను బాగా గట్టిగా వచ్చినాయి అని. ఎందుకంటే ఈరోజు నేను ఇన్కమ్ చేసిన జనరేషన్, ఈరోజు నేను చేసిన ఇన్కమ్ బట్టి నువ్వే అంటావు అంత వచ్చింది అది దీని ద్వారా నువ్వే అంటావు. ఓకే, ఎలా చేసుకున్నానో కూడా చెప్తాను, ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మీరు వీడియో చూడండి, ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎలా చేసుకోవాలో మొత్తం వీడియో చెప్తాను. ఓకే, రిఫరల్ కోడ్ అయితే కన్ఫర్మ్ కొట్టండి. ఎందుకు అంటున్నానంటే ఆ రిఫరల్ కోడ్లో వచ్చే డబ్బులే అవి వాలెట్లో పడతాయి, విజేత వాలెట్లో. ఆ విజేత వాలెట్ పడడం ఏమైంది, అవి వాలెట్లో మనం తీసుకోలేం, అవి క్యాష్ రూపంలో మనకు రావు. అవి వాడు కొంచెం ఇన్కమ్ తీసుకొని మనకి మిగతా అవన్నీ క్యాష్ రూపంలో ఇస్తున్నాడు, అవి వాడుకొని. ఓకే, సో అదనమాట. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అనమాట, తలకి నొప్పి మనం పడలేమని నేను డైరెక్ట్గా ఈ చిన్న ప్రాసెస్లో ఆ అమౌంట్ అంతా మనకి ఎందుకులే. ఇప్పుడు ఏంటంటే దీనివల్ల మంచి సేల్స్ పెరుగుతుంది, మంచిగా అది డెవలప్ కూడా అవుతుంది విజేత. ఎందుకంటే విజేత నాకు తెలిసి మ్యాక్సిమం మన హైదరాబాద్లోనే ఉంది. సో ఇది ఎనీవన్ క్యాన్ డూ ఇట్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నా, స్మార్ట్ ఫోన్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ దగ్గర లేదు, సో ఆ నెంబర్ దాంతో కూడా మీ ఒక ఓటీపీ తీసుకొని డైరెక్ట్ వాడి దాంట్లో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను వీడియో. సో ఫస్ట్ అయితే వీడియో చూసేయండి. ఓకే, చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన ఆండ్రాయిడ్ యాప్ ఏదైతే ఉందో ఈ ఆండ్రాయిడ్ యాప్లో ప్లే స్టోర్ అని ఉంటుంది. ఓకే, సో మనం ప్లే స్టోర్కి వెళ్ళాలి ఫస్ట్. సో ప్లే స్టోర్కి వెళ్ళిన వెంటనే ఇక్కడ మనకి సెర్చ్ బటన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మనం విజేత సూపర్ మార్కెట్ అని కొట్టండి. విజేత సూపర్ మార్కెట్ కానీ విజేత ఆన్లైన్ గ్రోసరీ కానీ కొట్టండి. ఓకే, ఇలా మనకి గ్రీన్ టిక్ ఉండి ఇలా ఆప్షన్ ఉంటుంది చూడండి, విజేత సూపర్ మార్కెట్. సో ఈ సూపర్ మార్కెట్ దాన్ని మనం ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టాల్ ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని బ్రాండ్ బిల్డ్ చేయాలి కాబట్టి సో మనం ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో కొంచెం టైం పడుద్ది, స్కిప్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే యాప్లో ఓపెన్ ఉంది కదా, ఓపెన్ చేయండి. సో మనకి ఇక్కడ విజేత సూపర్ మార్కెట్ లోగో ప్లస్ బ్యాగ్ వచ్చింది కదా, సో ఇక్కడ అన్నిటికీ ఎలౌ ఇచ్చేసేయండి ఫస్ట్. సో ఇక్కడ ఇలా మొత్తం వస్తుంది. సో మనకి ఇక్కడ డైరెక్ట్ పైన ఈ సింబల్ దగ్గర ప్రెస్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్కి వెళ్ళండి. సైన్ అప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మీ నేమ్ ఏదైతే మీ నేమ్ ఉందో అది ఇచ్చేయండి. నేను హేమంత్ అని ఇస్తున్నా. ఓకే, ఇక్కడ నెంబర్, ఇప్పుడు నేను ఈ నెంబర్ ఇవ్వాలి. సో ఇక్కడ నా దగ్గర ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఇఫ్ నెక్స్ట్ టైం మళ్ళీ చేయాలనుకుంటే మళ్ళీ ఆ నెంబర్ కూడా ఇవ్వచ్చు, నెక్స్ట్ టైం నెంబర్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇప్పుడు నాకు ప్రజెంట్ వేరే వాళ్ళ నెంబర్ తీసుకున్నా కాబట్టి ఆ నెంబర్ ప్రెస్ చేస్తున్నాను, ఇదిగే నెంబర్. సో ప్రెస్ చేస్తాను. తర్వాత మనకి ఇక్కడ హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అని ఉంది. సో ఇది కన్ఫామ్గా మీరు చేయాలి, కన్ఫామ్గా చేస్తేనే మనకి ఇన్కమ్ అనేది ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు కొంచెం అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ని మనకు రిటర్న్ మళ్ళీ చేస్తారనమాట. సో ఇక్కడ హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఏ కోడ్ చెప్తాను వినండి జాగ్రత్తగా. సో ఇక్కడ రిఫరల్ కోడ్ కంటే ముందు ఒక పని చేసేద్దాం. మనం వాట్సాప్ కానీ ఒక నెంబర్కి వెళ్ళేసి ఈ నెంబర్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటుంది ఈ నెంబర్. సో ఇక్కడ గ్రీన్ కలర్ గ్రాస్ వస్తుంది. ఒకవేళ మీ నెంబర్ టైప్ చేస్తే ఈ నెంబర్ ఉంది కదా 8897994651, ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్లో రిఫరల్ కోడ్ అని పెట్టండి. లేదంటే విజయ స్టోర్ కోడ్ అని పెట్టండి. ఓకే, విజయ సూపర్ కోడ్ అని చెప్పి పెట్టండి. సో అదే సూపర్ మార్కెట్ స్టోర్ కోడ్ అని పెట్టండి. సో వెంటనే ఇట్లా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిన వెంటనే మీకు రిఫరల్ కోడ్ పంపిస్తారు.
ఒకవేళ వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే మీకు మన వీడియో ఛానల్ ఇప్పుడైతే మనం వీడియో చేసామో ఆ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో కోడ్ ఉంటుంది, ఓకే, రిఫరల్ కోడ్. ఆ రిఫరల్ కోడ్ మీరు ఏం చేస్తారంటే అది వచ్చిన వెంటనే, సో ఇప్పుడు ఈ నెంబర్ కదా మనకి విజేత సూపర్ మార్కెట్ కోడ్ అయితే పెట్టేశారు. సో ఇఫ్ కోడ్ పెట్టలేకపోయినా లేదా మనకి కోడ్ ముందే తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే కోడ్ అనేది ఆల్రెడీ మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇఫ్ ఈ కోడ్ మీరు ఇలా తీసుకొని సింపుల్గా ఇక్కడ కాపీ చేసుకోండి. ఇక్కడ నాకు కాపీ ఆప్షన్ ఇలా ఉంది, కాపీ చేసుకున్నా, వెళ్ళి డైరెక్ట్గా విజేత సూపర్ మార్కెట్ ఇక్కడ ఏదైతే రిఫరల్ కోడ్ ఉందో ఇక్కడ పేస్ట్ చేసేస్తా. పేస్ట్ చేసిన వెంటనే అప్లై అయిపోద్ది. ఈ కోడ్ పెట్టండి, కన్ఫామ్గా ఈ కోడ్ పెట్టాలండి. ఈ కోడ్ పెడితేనే మనకు అది సపరేట్గా మనకు ఆ 20 రూపీస్ అనేది పంపిస్తారు. సో ఇలా అయిపోయింది. తర్వాత ఏమైంది, ఓకే అని కొట్టండి. ఇలా వచ్చిన తర్వాత ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఓకే. సో ఇది ఆల్రెడీ నేను చేసేసా కాబట్టి ఎగ్జిస్ట్ అకౌంట్ అని వస్తుంది. మామూలుగా అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే పాస్వర్డ్ ఒకటి వచ్చింది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్వర్డ్ అయితే వస్తుంది. సో ఆ పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిపోయిన తర్వాత ఆ పాస్వర్డ్, ఆ మొబైల్ నెంబర్, ఇప్పుడు మీరు లాగిన్ మొబైల్ నెంబర్ అవన్నీ కూడా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏ నేమ్తో లాగిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హేమంత్ అనే నేమ్తో లాగిన్ అయ్యాను. నెంబర్ ఏంటి, ఆ నెంబర్ రాసేస్తాను ఇక్కడ, ఓకే. దాని తర్వాత నేను రిఫరల్ కోడ్ ఏవైతే తీసుకున్నానో అవి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసాం కదా, రిఫరల్ కోడ్ ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత స్క్రీన్ షాట్ తీయండి. ఇలా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇది వాళ్ళకి సెండ్ చేయండి. అలాగే రిఫరల్ కోడ్ అనేది కూడా మనం ఏదైతే పెట్టుకున్నాం ఇక్కడ అది కూడా మీకు ఇక్కడ సెండ్ చేయండి, ఓకే. రిఫరల్ కోడ్, నేము, నెంబరు, దాంతోపాటు మీరు ఇంకేం సెండ్ చేయాలంటే మీకు ఓకే డన్. మీరు ఏ టైం వరకు ఫ్రీ ఉంటారు టైం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ టైంలో ఫ్రీ ఉంటారో ఆ టైం ఫ్రీ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైంలోనే ఎక్కువ ఆర్డర్స్ వెళ్తాయి అనమాట, 7 to 8 కానీ, ఓకే. ఒక 1 hour 2 hours టైం చెప్పండి వాళ్ళకి. సో ఆ టైం కూడా ఇక్కడ మీరు సెండ్ చేయండి వాళ్ళకి. సెండ్ చేసిన వెంటనే ఓకే చేసుకుంటారు. తర్వాత ఏమైందంటే ఒక ఆర్డర్ అనేది వాళ్ళు దీనిలో బుక్ చేస్తారు, వాళ్ళే ఆర్డర్ బుక్ చేస్తారు. బుక్ చేసిన తర్వాత ఆర్డర్ సక్సెస్ఫుల్లీగా వాళ్ళ దగ్గర రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఓటీపీ అడుగుతారు, ఓకే. అది యూబర్ నుంచో ఓలా నుంచో ఎక్కడి నుంచో అయితే వాళ్ళు ఆర్డర్ అయితే బుక్ చేసుకుంటారు. అది బుక్ అయిపోయి దన్న అయిపోయిన తర్వాత మనల్ని ఓటీపీ అడుగుతారు. సో రీచ్ అయిన తర్వాత ఓటీపీ చెప్పేస్తే మనకి అదే రోజు కానీ ఆ నెక్స్ట్ డే కానీ మనకి పేమెంట్ అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ 20 రూపీస్ మీకు ఎలా ఆన్ చేసుకోవాలో అర్థమైపోయింది కదా, ఇక్కడ 20 రూపీస్ అర్థమైపోయింది. తర్వాత మీరు ఏం చేస్తారు, అక్కడ మళ్ళీ మీరు ఇంకా వేరే వాళ్ళ నెంబర్తో ఎవరైనా చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ, ఓకే. అప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ మీకు మళ్ళీ ఈ యాప్లో లాగౌట్ అని ఉంటుంది ఆప్షన్, లేదా సైన్ అవుట్ అని ఉంటుంది. సో అప్పుడు మీరు మళ్ళీ సైన్ అవుట్ అయిపోయి మళ్ళీ వేరే నెంబర్తో మళ్ళీ ఆ నెంబర్ సేమ్ ఇప్పుడు ఎలా చేసామో అలాగే చేసి సేమ్ రిఫరల్ కోడ్ మళ్ళీ పెట్టి చేస్తే మనకి మళ్ళీ అయిపోయింది. ఇలాగ మీరు ఎన్ని చేయగలిగితే అన్ని పర్ డే నేను ఎన్ని చేశానో మీకు మళ్ళీ ఇప్పుడు వీడియోని ఫేస్తో చూపించి చెప్తాను, ఓకేనా. అది ఇప్పుడైతే ఇలా చేయాలి, క్లారిటీ అర్థమైంది కదా, ఓకే. సో చూసారు కదా, సో అలా అయితే మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లారిటీకి వెళ్ళిపోదాం. ఇందులో ఎన్ని టైప్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉందో చెప్తా. ఫస్ట్ నువ్వు చేసుకుంటే ఫస్ట్ 20 వస్తాయి. ఇప్పుడు నేను ఎంత జనరేట్ చేసినా చెప్తా. ఈరోజు నేను సుమారుగా 1200 రూపాయలు జస్ట్ దీని ద్వారా తీసుకున్నా. ఏంటి భయ 1200 అని నమ్మాలా అంటావు. 1 డేలో జస్ట్ 1200 తీసుకున్నాను, ఎందుకంటే కొత్త ఐడీల మీద. ఎందుకంటే నా దగ్గర ఈజీగా ఇప్పుడు 20 రూపీస్ మనకి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే బోనస్ సిస్టమ్ ఉంది. ఎట్లా అంటే నువ్వు ఒక 50 ఐడీలు కానీ ఒక 20 ఐడీస్ 50 ఐడీస్ ఎన్ని ఐడీస్ చేయగలుగుతావు చేసిన తర్వాత వీడికి ఏంటంటే ఒకటేసారి అన్నీ ఆర్డర్ పెట్టేస్తాడు. ఒక మీకు లాస్ట్లో చెప్పిన ఆర్డర్ పెట్టేస్తాడు, అన్ని ఐడీల మీద ఆర్డర్ పెట్టేస్తాడు. వాడే మనీ కట్టుకుంటాడు, అన్నీ ఆర్డర్ చేసుకుంటాడు, ఆర్డర్ పెట్టేస్తాడు. ఆర్డర్ పెట్టేసిన తర్వాత అన్ని టైమ్స్కి అన్ని ఆర్డర్స్ వెళ్తాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే అన్నిటికీ ఓటీపీలు అడుగుతాడు. అన్నిటికీ ఓటీపీలు అయిపోయిన తర్వాత నాకు వితిన్ ఈరోజే నేను మార్నింగ్ నుంచి చేస్తే నాకు ఈరోజు అరౌండ్ ఎంత 800 ఎంత అయింది. మిగతా అన్ని బోనస్ అమౌంట్ అని ఇంకా వేరే అమౌంట్ అని చెప్పి మొత్తం వచ్చినాయి. నాకు జస్ట్ 800 వరకు ఎంత తీసుకున్నా, మిగతా అన్ని బోనస్ అమౌంట్ అని చెప్పి ఇంకా మిగతా ఫర్దర్ అని చెప్పి ఇంకో 400 ఎక్స్ట్రా వచ్చినాయి. అర్థమైందా? సో ఇక్కడ మనకి 20 రూపీస్ అంటే 20 రూపీస్ రావు భయ్య, ఎందుకంటే నువ్వు ఒక్కడివే 20 రూపీస్ తీసుకుంటావు. బట్ నీ ఇంకా ఎక్కువ చేసినావు అనుకో ఐడీలు బోనస్ వస్తుంది, ప్లస్ దానికి 25 ఇస్తాడు, ఒక్కొక్కసారి 30 కూడా ఇస్తాడు. సో నాకు అట్లా జరిగింది ఈరోజు. సో అందుకే చెప్తున్నా. సో ఇది ఏంటంటే మనం వితిన్
10 to 15 డేస్లో కంప్లీట్ చేసుకుందాం. ఎందుకంటే ఇఫ్ వాడు మళ్ళీ తీసేసింది అనుకో, ఎక్కువ ఐడీలు అయిపోయినాయని, సో మళ్ళీ మనం కూడా ఇబ్బంది పడాలి. సో ఈ వీడియో చూసిన వెంటనే నువ్వు ట్రై చేసేసాయి. నువ్వు నీ దగ్గర ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లతో చేసేసాయి ఫస్ట్ ఐడి, ఆ రిఫరల్ చూసేసి. తర్వాత ఏం చేస్తామంటే అవన్నీ వాడికి ఇచ్చేస్తే వాడు ఆర్డర్ పెట్టుకుంటాడో ఏం చేసుకుంటాడో మనకు అనవసరం. అయిపోయిన తర్వాత వాడికి ఒక ఓటీపీ చెప్పేస్తే వాడికి ఆర్డర్ వెళ్ళిన తర్వాత మనం ఏ టైంలో ఉన్నామో, ఏ టైంలో ఫ్రీగా ఉంటామో చెప్పాలి. ఎందుకంటే మనం ఏ టైంలో ఫ్రీగా ఉంటామో తెలిస్తేనే వాడు ఆ టైంలో అది ఆర్డర్ పెట్టుకొని వాడు ఆ ఆర్డర్స్ తీసేసుకొని, అంటే వాడు ఒక బ్రాండ్ని బిల్డ్ చేసుకుంటున్నాడు బ్రో, వన్లో ఒక బ్రాండ్ని బిల్డ్ చేసుకోవడానికి వాడు యూజ్ చేసుకున్నాడు. ఏంది బ్రాండ్ ఏంది బయట పెట్టకూడదు, ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్, అందులో కూడా ఒక సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. సో అవి చెప్పట్లేదు అందుకే. ఓకే, మళ్ళీ చెప్తే మళ్ళీ వాడికి పెయిడ్ ప్రమోషన్స్ లాగా ఉంటాయి అని చెప్పి వాడు చెప్పుకునేట్లే. లైక్ విజేత వాడిది కాదు మనం చేస్తున్న ప్రమోషన్, అందులో ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ వాడు ఆర్డర్ పెట్టుకుంటాడు, దానికి చేస్తున్నాం ప్రమోషన్ అనుకో, ఇక అంతే. ఓకే, సో మనకైతే ఇన్కమ్ అయితే వస్తుంది. ఇఫ్ మీరు ట్రై చేయండి, ₹1 కూడా పెట్టట్లేదు కదా, మీకు ట్రై చేసినంత మనీ వచ్చిందే అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకా ప్రాజెక్ట్స్ చెప్తా కదా, అవి కూడా చేసుకోండి. సో ఈ ప్రాజెక్ట్లో అయితే చేశాను. సో ఈ ప్రాజెక్ట్ నేను ఈరోజుతో ఆపేయట్లేదు, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, అవతల ఎల్లుండి కూడా చేస్తా. ఇది బ్యాన్ అయ్యే వరకు, అంటే ఆ ప్రాజెక్ట్లో మనకి ఇన్కమ్ సోర్స్ ఆగిపోయేంత వరకు నేను చేస్తా. ఓకే, సో ఎందుకంటే అదొక ఒక గంట, ఒక అరగంటలో అయిపోయే పని అది. ఓకే, చేసేసిన తర్వాత ఆ నెంబర్స్ తోటి నోటిఫికేషన్ వస్తే అది చెప్పగలిగితే ఇట్స్ ఎక్సలెంట్ అంతే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ మీకు ఇన్కమ్ వస్తే కింద చెప్పండి, భయ్య ఇన్కమ్ వచ్చింది నాకు ఈరోజు, లేదంటే భయ్య నాకు కంప్లీట్ అయిపోయింది ఇన్కమ్ రాలేదు. సో ఇంకా ఒకవేళ ఇన్కమ్ వస్తే మాత్రం ఇన్కమ్ వచ్చిందని చెప్పి కన్ఫర్మ్గా పెట్టండి. ఓకేనా, సో కన్ఫర్మ్గా ఇన్కమ్ వస్తుంది, ఎందుకంటే నాకు వచ్చింది, నీకు కూడా చూపిస్తాను. సో ఇంకా ఒకవేళ ఈరోజు చూసిన వీడియోలో ఇన్కమ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ వీడియోలో వాళ్ళు కొంచెం వీడియో మీరు ఏమైనా చూపిస్తే మేము వాళ్ళ నెక్స్ట్ వీడియోలో మీ వీడియో కూడా చూపిస్తాను, అంటే మీకు ఇన్కమ్ వచ్చినట్టు. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ మై వీడియో అప్ టు ద ఎండ్. సో ఇంకా మీరు లైక్ చేసి కమెంట్ చేయండి, ఇంట్రెస్టెడ్ అని, ఇంకా ఇంట్రెస్ట్ చేయండి భయ్యా అని. ఓకే, చేస్తాను. అండ్ అలానే వీడియోస్ని ఎండ్ వరకు చూస్తేనే మీకు మొత్తం క్లారిటీగా అర్థమైద్ది. ఎందుకంటే ఇప్పుడు వీడియో ఎండ్ దాకా చూసిన వాడికి ఇది అంత ప్రాసెస్ తెలుసు, మధ్యలో చూసేసి వెళ్ళిపోతే ఉండదు. సో వీడియో లెంతీగా ఉందని ఎప్పుడు అనుకోవద్దు, ఏంటంటే నేను మొత్తం డెప్త్గా అన్ని క్లియర్గా చెప్దామని ట్రై చేస్తాను, కాకపోతే కొంచెం ప్రాసెస్ లేట్ అవ్వచ్చు, బట్ మీకు కరెక్ట్ పాయింట్ అనేది మీకు అందాలనేదే నా పాయింట్. ఇఫ్ మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయనుకోండి, ఆ నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్, ఆ వాట్సాప్ నెంబర్ని కింద అక్కడ వీడియోలో చూపించాను, గ్రీన్ మ్యాట్ ఉంది చూపించాను. సో ఆ నెంబర్కి మీరు ఏం చేస్తారంటే జస్ట్ వాట్సాప్లో ఐ హ్యావ్ డౌట్ ఇన్ దిస్ అని చెప్తే అది ఎనీ టైంలో, లైక్ నైట్ టైమ్స్లో కానీ మార్నింగ్ టైమ్స్లో కానీ రిప్లై ఇస్తారు. ఆ రిప్లై ఇచ్చినప్పుడు మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడమో లేదంటే మాట్లాడడమో, జస్ట్ కాల్ చేయకండి, కాల్స్ అయితే రావు, జస్ట్ డైరెక్ట్ మెసేజ్ చేయండి, అదే వాట్సాప్ మెసేజ్ చేయండి, తర్వాత వాళ్ళు మీతో అవుతారు. ఒకవేళ మీరు అప్పుడు నెంబర్ చూడలేదు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ నెంబర్ డిస్ప్లే అవుతూనే ఉండదు, ఎందుకంటే అది మీకు హెల్ప్ లైన్ నెంబర్ లాగా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎంత అర్న్ చేసుకోగలుగుతున్నారు, మీరు ఎంత అర్న్ చేసుకుందాం అనుకుంటున్నారు విజేతలో, మీరు ఎంత అర్న్ చేసుకుంటారు? ఓకే, ఈరోజు టార్గెట్, ఎందుకంటే ఇది వీడియో నేను నైట్ షూట్ చేశాను, నువ్వు డే మొత్తం చేసి, సో మార్నింగ్కి మీరు చూస్తారు, చూసిన తర్వాత నైట్ లోపల మీరు ఎంత అర్న్ చేసుకుంటారో చూద్దాం. ఓకే, నైట్ లోపల మీరు ఎంత అర్న్ చేశారో కూడా కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఓకే, లవ్ యూ ఆల్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ కాదు. ఓకే.